హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలని చూపిస్తానండి. ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయట కంటే ఇలా మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. 2-3 నెలల దాకా నిల్వ ఉంటుందండి. బిర్యానీ మసాలా పౌడర్కి కావాల్సిన పదార్థాలు: 4 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మిరియాలు కూడా 1 టేబుల్ స్పూన్, షా జీరా కూడా 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ సోంపు తీసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకులు ఒక 4 తీసుకోవాలి, రాతి పువ్వు, జాజికాయ, జాపత్రి, నల్ల ఇలాచి, అలాగే ఇలాచి, అలాగే చెక్క, లవంగా అది మొగ్గ వేసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అన్నీ ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ముందుగా ధనియాలు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత తీసేయాలి. ఇలా బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత తీసేయాలి. మిరియాలు కూడా వేసి వేయించుకోవాలి. ఇందులోనే జీలకర్ర కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు షా జీరా, సోంపు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులోనే బిర్యానీ ఆకులు కూడా వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు అందులోనే రాతి పువ్వు, చెక్క, లవంగా, అనాస పువ్వు అన్నీ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అనాస పువ్వు, రాతి పువ్వు అన్నీ వేసి పెద్ద ఇలాచి కూడా వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు మసాలా దినుసులు ఇంకా ఉన్నాయి కదా, చెక్క, లవంగా, ఇలాచి ఇలా వేసి, అలాగే జాజికాయ కూడా వేసి దోరగా వేయించుకోవాలండి. స్టవ్ సిమ్లో ఉంచి ఇవన్నీ వేయించుకోవాలి. చూసారు కదా, లేకపోతే ఎక్కువ సిమ్లో పెడితే మాడిపోతాయి, అందుకని సిమ్లో ఉంచి అన్నీ వేయించుకోవాలి. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత చూసారు కదా, ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిపోయాయండి. మిక్సీకి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నానండి. చూసారు కదా, ఇలా వచ్చింది. బిర్యానీ మసాలా పౌడర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా వచ్చింది. కర్రీలోకి ఏదైనా సాంబార్లోకి అంతా వాడచ్చు. బిర్యానీ మసాలా పౌడర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, ప్లాస్టిక్ డబ్బాలో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. 2-3 నెలల దాకా నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.